నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ బీఆర్ఎస్ సర్కారుపై ఒంటి కాలు మీద లేచే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో సర్కారు సొమ్మును దుబారా చేస్తున్నారు. అవసరం ఉన్న సమయంలోనో అత్యవసర సమయంలోనో హెలికాప్టర్ ప్రయాణాలు చేయడం సహజం. కానీ చీటికి మాటికి హెలికాప్టర్లో రావడం కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ జర్నీ కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇదే అదునుగా మిగతా మంత్రులు కూడా గాలి మోటారు ప్రయాణాలకు ఉవ్విల్లూరడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ప్రయాణం రద్దుకు కారణమైనట్టు తెలుస్తుంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, అందుకే కోమటిరెడ్డికి అధికారులు హెలికాప్టర్ ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ప్రయాణం సాధారణమే, కానీ సీఎం కంటే తామే సీనియర్లమని, హోదా పక్కన పెడితే పాలనా వ్యవహారాల్లో సైతం తామే అనుభవజ్ఞులమనే ధోరణి ఇతర మంత్రులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్ళు రేవంత్ రెడ్డి తమ కంటే ఎక్కువేంటన్న వైఖరి ప్రదర్శిస్తున్నారు. అందుకే రేవంత్ ఒక్కసారి హెలికాప్టర్ ఎక్కితే తాము 2 సార్లు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కొన్నిసార్లు రోడ్డు మార్గంలో గంటలో చేరుకునే కార్యక్రమానికి కూడా మంత్రులు హెలికాప్టర్ జర్నీకే మొగ్గు చూపుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ మధ్య నల్లగొండ జిల్లా మంత్రుల పర్యటనను పరిశీలిస్తే హెలికాప్టర్ను ఏ రేంజ్లో వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాతో పాటు మిర్యాలగూడలో పర్యటించాల్సి ఉండగా ఈ పర్యటనకు హెలికాప్టర్లో మంత్రి వస్తున్నట్టు ముందుగా పర్యటన షెడ్యూలు విడుదలై. వాస్తవంగా హైదరాబాద్ నుంచి బయలుదేరితే 2 గంటలలో మిర్యాలగూడ చేరుకోవచ్చు. మంత్రి కాన్వాయ్ కాబట్టి గంటన్నరలో చేరుకోవచ్చు. అయితే హెలికాప్టర్ వినియోగంపై విమర్శలు రావడంతో ప్రభుత్వ వర్గాల ద్వారా సీఎం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది. దాంతో హెలికాప్టర్ ఇవ్వొద్దని సంబంధిత వర్గాలకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో కోమటిరెడ్డికి ఊహించని షాక్ తగలగా అప్పటికప్పుడు రోడ్డు మార్గంలో బయలుదేరి హాలియా పర్యటనను రద్దు చేసుకుని నేరుగా మిర్యాలగూడకు చేరుకున్నారు. ఇటీవల మంత్రుల హెలికాప్టర్ పర్యటనలను పరిశీలిస్తే ఆగస్టు 2న నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్లోనే వెళ్లారు. ఆగస్టు 9న సుంకిశాల పర్యటనకు హైదరాబాద్ నుంచి ఉత్తమ్, గుత్తా హెలికాప్టర్లో వచ్చి ఖమ్మం నుంచి కోదాడ వచ్చిన మంత్రి తుమ్మలను ఎక్కించుకొని తిరిగి సుంకిశాలకు చేరుకున్నారు. ఆగస్టు 15న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కోసం సూర్యాపేటకు హెలికాప్టర్లో వెళ్ళగా అక్కడ ఆయనను దించాక నల్లగొండకు ఖాళీగా హెలికాప్టర్ వచ్చింది. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎక్కించుకొని తిరిగి సూర్యాపేటలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అక్కడి నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి కలిసి కొత్తగూడెంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హెలికాప్టర్లో వెళ్ళారు. ఆగస్టు 30న భువనగిరి లోక్సభ స్థాయి ఇరిగేషన్ మీటింగుకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్లో రాగా హెలిప్యాడ్ వద్ద సీఎం పర్యటన తరహాలో మెటల్ డిటెక్టర్ తనిఖీలు చేపట్టారు. తాము సీఎంకు తక్కువేం కాదన్న ధోరణితోనే మెటల్ డిటెక్టర్ తనిఖీలు మంత్రులు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ తరహా తనిఖీ వల్ల నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నెల 11న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలికాప్టర్లోనే వెళ్లారు. ఇలా తమ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో సర్కారు సొమ్మును దుబారా చేస్తున్నారని మంత్రులపై సర్వత్రా విమర్శలు రావడంతో మంత్రులకు హెలికాప్టర్ ఇవ్వొద్దని సంబంధిత వర్గాలకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అసలే అంతర్గత పోరుకు కేర్ ఆఫ్గా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఈ గాలి మోటారు కాంపిటీషన్ ముందు ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి. మరి నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.